తులారాశి అండి. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? తెలియజేయండి. తప్పకుండా. తదుపరి తులారాశి వారికి గ్రహబలము శుక్రుడిది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థికంగాను, సామాజికంగాను, దాంతోపాటు ఫైనాన్షియల్గా అదనంగా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. బుధబలం కూడా చాలా ఎక్కువగా అనుకూలంగా ఉండబోతోంది. ఇందులో చదువులోను, కమ్యూనికేషను, ప్రయాణాల విషయంలో మంచి అనుకూలత కనబడుతోంది. సూర్య దృష్టి 2వ స్థానంలో ఏర్పడడం వల్ల కుటుంబము, ఆర్థిక ఒత్తిడి అంటే కుటుంబంలో కొద్ది ఇబ్బందులు రావడము, ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారం కొద్దిగా స్లోగానే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా ఇబ్బందిగాను, మానసికంగా అంత ఉత్సాహం లేనట్టుగాను కనబడుతోంది. అయితే మీ ప్రయత్నాలు 5, 6, 7 ఈ 3 రోజుల్లో చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నిరాశ అస్సలు చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రజెంటేషను, వర్క్ ఈ అంశాలలో మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు మీకు అదనంగా బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఒక శుభవార్త మీ పై అధికారులు మీకు అందజేస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్షియల్, ఈ కామర్స్, ఫ్యాషన్ ఈ అంశాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టు, డీల్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక డిజైన్, హ్యాండ్మేడ్, క్రాఫ్ట్స్ ఈ అంశాలలో ఆదాయం బాగా వస్తుంది. క్లయింట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. రుణాలు కూడా మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే గాయాలు ఎక్కువగా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ లేదా షార్ప్ ఐటమ్స్ కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి పని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. డాక్టర్లకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారము చాలా అద్భుతంగా ఉండబోతోంది. పేరు ప్రఖ్యాతలతో పాటు మీ క్లయింట్స్ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. లాయర్లకు చూసుకున్నట్టయితే కనుక సెటిల్మెంట్ కేసుల్లో మీరు కొంత ఇబ్బంది పడడం కానీ, మీ కేసులు కొన్ని ఫెయిల్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఏ అంశంలో అనేది ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేయండి. ఐటీ టెక్నికల్గా చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్, డేటా, సెక్యూరిటీ ఈ అంశాలలో మంచి ఫలితాలు పొందుతారు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కళాకారులు, మీడియా ఈ రంగంలో ఉన్న వాళ్లకు ఎక్కువగా సంగీత, అంటే మ్యూజిక్, డాన్సు, దీంతోపాటు స్క్రిప్ట్ రైటర్స్కి, పాటలు రాసే వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే దిశ కనపడుతోంది. కొత్త క్రియేటివ్ డైరెక్టర్స్ కానీ, క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్స్ కానీ మిశ్రమ ఫలితాలు వస్తాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. అయితే రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీడియా, పబ్లిక్ ఇమేజు, దీంతో పాటు ప్రత్యర్థులతో మీకు ఒక కొంత డిస్కషన్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏ అంశంలోనైనా. దాంతో అక్కడ మీరు కొద్దిగా తగ్గి ఉండడం కానీ, సమయస్ఫూర్తితో మెలగడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్సు, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్సు, నిర్మాణ రంగంలో ఉండే ప్రాజెక్ట్సు ఇవి తీసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు రావడంతో పాటు కొద్ది కాలము, ఎక్కువ కాలం మీకు పని ఉండేటట్టుగా ఉంటుంది. అయితే అగ్రిమెంట్లు తీసుకునేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయలు, పళ్ళు, పువ్వులు ఈ అంశాలలో పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు హౌసింగ్ డీల్స్, ఫ్లాట్స్ కొనుగోలు, అమ్మకాలు ఈ అంశంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆటోమొబైల్ రంగంలో చూసినట్టయితే కనుక కొనుగోళ్లు విస్తృతంగా ఉండడంతో పాటు సర్వీసు, రిపేర్ యొక్క బిజినెస్ కొద్దిగా మందగించేటట్టుగా గోచరిస్తోంది. దాంతోపాటుగా స్పేర్ పార్ట్స్ అమ్మకాలలో అవకతవకలు జరిగేటట్టుగా గోచరిస్తోంది. యాజమాన్యం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ అంశాలలో చూసినట్టయితే కనుక సేవింగ్స్ అండ్ ట్రేడింగ్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి. లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకంత ఆలోచించి పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగినటువంటి పరిహారము శుక్రవారము, బుధవారము ఈ 2 వారాలు ఈ వారంలో వచ్చేవి నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రము శుక్రవారం రోజు, ఓం బుం బుధాయ నమః అనే మంత్రము బుధవారం రోజు కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.